బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో కొత్తగా ఎండు చేప, దోసకాయ, నిల్వ పచ్చడి పెడుతున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలు చూపుతున్నాను. ముందుగా ఎండు చేప తీసుకున్నానండి, శుభ్రంగా కోసి కడిగి పెట్టుకున్నాను. అలాగే దోసకాయ ఇలా ముక్కల కింద కోసుకున్నాను. అలాగే దాంట్లో అల్లం పేస్టు, ధనియాల పొడి, మసాలా, కారం, వెల్లుల్లి, సాల్టు, ఓ నిమ్మకాయ, ఆయిల్ ఇవన్నీ వేసుకొని ఇప్పుడు మనం నిల్వ పచ్చడి తాలిపెట్టుకుందాం. ఆఖరి చెప్ప ఇప్పుడు మనం ఎన్ని పదార్థాలు చూసాం కదా, ఎండు చేప ముక్కలు పొయ్యి మీద వేపుకుందామండి. పెట్టుకుందామండి, కొంచెం ఆయిల్ పోయికుందామండి. పోయిందండి, వేసుకుందాం ఎండు చేప ముక్కలు. వేగుకొని తీసుకుందాం. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడి ఎక్కిందంటే ఉల్లిపాయలు అప్పు వేసుకుందాం. తాలింపులు వేసుకుందాం. ఒక ఎండుమిరపకాయ, కరివేపాకులు వేసుకుందాం. సలాడ్ చేసుకుందాం. ఈ తాలింపులు సలాడిద్దాం. సలాడిందండి. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న ఎండు చేప ముక్కలు వేసుకుందాం. అలాగే పెట్టుకున్న దోసకాయ ముక్కలు, ఆవపిండి, మెంతిపిండి నూరి పెట్టుకున్నాం వేగించి, ధనియాల పొడి కొద్దిగా, కారం ఒక అరకప్పు, సాల్ట్ మనం సరిపోడుగా తీసుకుందాం. నిమ్మకాయ చెక్క ఒకటి పిండుకుందాం. కలుపుకుందాం, బాగా కజ్జిలా కలుపుకుందాం. మొత్తం ఐటమ్స్ అన్ని కలుపుకుందాం బాగా. బా ఏం కూర, ఏం పచ్చడి అంటే బాబు. బా ఎండు చేప, దోసకాయ, నిల్వ పచ్చడి రెడీ. టేస్ట్ చేసాక చెప్తా అండి. రుచి చూద్దాం. నేనైతే ఎర్రబియ్యం తీసుకుంటున్నానండి. ఎర్రబియ్యం తీసుకుంటున్నాను. అందులో టేస్ట్ చూద్దాం. టేస్ట్ బా సూపర్గా వచ్చిందండి. బా సూపర్. సూపర్గా వచ్చిందండి ఎండు చేప, దోసకాయ, నిల్వ పచ్చడి. ఇప్పుడు మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనూ. ఇప్పుడు మీరే వదలలేదు అబ్బబ్బా. ఫ్రెండ్స్ మన ఛానల్ చూడటానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
కొద్దిగా కొత్తగా పెట్టాను. బాయ్.